ఈ 25 మంది కూడా ఎవడో పెద్ద ఎయిమ్స్ ఢిల్లీ వాడో లేకపోతే బిట్స్ వాళ్ళు లేకపోతే ఐఐటీ వాళ్ళు లేకపోతే రకరకాల వాళ్ళు ఆడ ఇంట్లో కూర్చొని చదివేస్తాడు. వాళ్ళు ఎవడో ఈ కోచింగ్ సెంటర్లో ఉంటారు. హైదరాబాద్ కోచింగ్ సెంటర్లో చదువుకుని ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి ఒక్క స్టూడెంట్ కూడా రాలేదు. ఆన్ ద స్క్రీన్ ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీరు ఏ ఇన్స్టిట్యూట్ తీసుకోండి, ఓన్లీ కౌర్లు చెప్తారు. బాలాల చెప్పినా, ఎక్సలెన్స్ చెప్పినా, ఇంకొకటి చెప్పినా. నెంబర్లు తీసి బయట రండి. వాడు ఎక్కడ చదివాడు యూజీ, వాడు ప్రిలిమ్స్ ఎక్కడ కోచింగ్ తీసుకున్నాడు, మెయిన్స్ ఎక్కడ తీసుకున్నాడు, ఇంటర్వ్యూ ఎక్కడ తీసుకున్నాడు, బయట తీయండి మొత్తం లెక్కలు. విజయవాడ ఎంత ఇష్టం వచ్చినట్టు వేసేస్తారు. మొత్తం ఏంటి 100 పేర్లు వేస్తున్నారు, కొన్ని ఇన్స్టిట్యూట్ లేదు 50 పేర్లను. రాష్ట్రం మొత్తమే సెలెక్ట్ అయితే 25 మంది ఉంటారు. రాష్ట్రం మొత్తం 25 ఉంటారంటే ఒకే ర్యాంక్ 100 చోట్ల ఉంటుందంటే ఇది మరి ఇది తప్పండి. ఇది మోటివేషన్ అంటే అలా చేయకూడదంటే. అయితే కౌన్సిలర్స్ ఉంటారండి, స్టూడెంట్ కౌన్సిలర్స్. చెత్త కాలేజీలను ప్రమోట్ చేయడానికి గట్టిగా మాట్లాడి చెప్తున్నారండి దాన్ని మోటివేషన్. అంటే మోటివేషన్ అంటే ఏంటి? ఇది బాగుంది, ఇక్కడ ప్లేస్మెంట్ వస్తుంది, ఇక్కడ జీతాలు ఎక్కువ వస్తాయి, ఇక్కడ ఫీజులు తక్కువ, ఇక్కడ భోజనం బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే మీ లైఫ్ తిరగలేదని మాట్లాడుతున్నారు చూసారా? అది ఎక్కిచ్చేయడం అంటే మోటివేషన్ అంటే. అది తప్పండి. అది లీడర్ అయిపో, లీడర్ ₹1 కోటి సంపాదించు, ₹1 కోటి సంపాదించావు, నువ్వు వెళ్తే నువ్వు ఇది చేసుకో, వాస్తు మార్చుకో, లేదా ఇది మార్చుకో, ఈ బిజినెస్ చేస్తే అయిపోతావు, ఈ రేఖను మార్చుకుంటే మారిపోతావు, నెంబర్ మార్చుకుంటే అయిపోతావు, నీ పేరు మార్చుకుంటే డబ్బులు వస్తాయని చెప్తాడు చూసారా? ఆడు మోటివేటర్. అన్ని ఉంటే ఆడే చేసుకోవచ్చు కదా, ఇక్కడికి వచ్చేందుకు కూర్చుంటాడు. ముందు ఆడి పేరు మార్చేసుకుని ఆడి నెంబర్ మార్చేసుకుంటే అయిపోయింది కదా. నువ్వు లీడర్ అయిపోవాలని చెప్పేసి మాట్లాడతారు కదా మైకులు తీసుకుని. గొప్ప లీడర్ అయిపోతావు, ప్రపంచంలో ఎంత గొప్ప లీడర్ అవ్వలేదు, అసలు అబ్రహం లింకన్ స్టోరీ చెప్పి మోటివేట్ చేసేస్తాడు. మరి నువ్వు అవరాదా ఫస్ట్? అదండి లీడర్ అవ్వాలని చెప్తున్నాడండి ఎవడను. నువ్వు అవరాదా ఫస్ట్? లీడర్ అవ్వరాదా నువ్వు? ఇది ఈ రకమైనటువంటి మోటివేషన్స్, ఫాల్స్ మోటివేషన్స్ జరగడం వల్ల ఓహో అందరూ సతీష్ గారు కూడా ఇలా మాట్లాడితే బాగుండు అనుకుంటున్నారు వీళ్ళు.